హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రభునామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము మంచి మనస్సాక్షి కొరకు మాట్లాడుకుందామండి. మంచి మనస్సాక్షి ప్రతి క్రైస్తవుడికి, మారు మనసు పొందినటువంటి వ్యక్తికి మంచి మనస్సాక్షి ఉండాలి. అది లేకపోతే పరలోకం వెళ్ళలేరు, పరలోకం వారికి దొరకదు కూడా. ఎందుకంటే నువ్వు మారిపోయావు కాబట్టి నీకు మనస్సాక్షి మంచిగా పనిచేయాలి అని ఇక్కడ దేవుని మాటలు చెప్తున్నాయి. అపోస్తులు 23వ అధ్యాయం 1వ వచనం. ఈ 23వ అధ్యాయంలో ఇక్కడ వారు చేసి చాలా బాధలు పెట్టారు. అయితే అక్కడ సాక్ష్యం చెప్పమని ముందుగుండా దేవుడు తనని హెచ్చరిక చేశాడు. ఆ రాత్రి ప్రభు దర్శించి, నువ్వు ఎలాగైతే రోమాలో చెప్పావో ఇక్కడ కూడా అలాగే సాక్ష్యం చెప్పాలని దేవుడి చేత హెచ్చరించబడి వచ్చినటువంటి పౌలు ఇక్కడికి ఏం చేశారంటే, పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను. ఎక్కడ నడుచుకుంటున్నానని చెప్పాడు? దేవుని ఎదుట. ఎంతమంది అలాగున్నారు చెప్పగలరు? నాకు మంచి మనస్సాక్షి ఉంది, దేవుని బట్టి నేను మంచి మనస్సాక్షి ఉంది, అలాగే నడుచుకుంటున్నాను చెప్పగలరా? చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే అలా జీవించట్లేదు కాబట్టి చెప్పలేరు. సగం లోకం, సగం దేవుడు. ఇటువంటి మనుషులు దేవుని రాజ్యంలోకి వెళ్ళరు. అయితే ఈ మాటలు చెప్తే ఇష్టం ఉండదు, చాలామందికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉన్నా లేకపోయినా నేను చెప్పాలి, ఎందుకంటే నువ్వు ఖండించాలి, బుద్ధి చెప్పాలి అని బైబిల్ చెప్తుంది. మరి పౌలు చెప్తున్నాడు, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. ఏంటండి? కాబట్టి ఈ విషయాలు బట్టి జ్ఞాపకం చేసుకోండి. మంచి మనస్సాక్షి, మంచి మనస్సాక్షి. ఏదైనా అలా చెప్తే ఏం చేస్తారు? మీరు అలాగున్నారా అని అడుగుతారు. మీరు అలాగున్నారా అని అడుగుతారు. నేనున్నాననే చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను అలాగే జీవిస్తున్నాను కాబట్టి దేవుడు నాకు తోడు ఏంటి, నన్ను నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తోడు ఉండాలి. దేవుడు తోడుంటే మనం ఈ లోకంలో నడవగలుగుతాం, బ్రతకగలుగుతాం. ఒక మనుష్యుడు చెప్తాడు, నీ జీవితాంతం నేను చూస్తానమ్మా, నేను ఈ జీవితాంతం నేను నిన్ను చూసుకుంటాను అంటాడు. ఒక స్త్రీ చెప్తుంది, జీవితాంతం నీతోనే ఉంటాను, నిన్నే గౌరవిస్తాను, నీతోనే ఉంటానని చెప్తుంది. కానీ ఏమవుతున్నాయి ప్రపంచాల్లో? క్రైస్తవులు ఏమవుతున్నాయి? వదిలేస్తున్నారు, విడాకులు, ఇటువంటి అన్నీ కూడా అలాగ జీవిస్తున్నారు. అటువంటి జీవితం జీవించమని క్రైస్తవ వివాహాలు దేవుడు చేసుకోమని చెప్పలేదు, విడిపోకూడదు అని చెప్తున్నాడు. ఈ విషయాలు గమనించుకొని మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? పౌలు నోటు మీద కొట్టమని చెప్తున్నాడు. అయితే ఆ వ్యక్తి పౌలు ప్రార్థన చేయగా బ్రతికినటువంటి వ్యక్తి కదండి. అప్పుడు చెప్తున్నాడు పౌలు, నాకు తెలియదు, ప్రధాన యాజకుడని నాకు తెలియదు, తాలూకా వాళ్ళని, కాబట్టి దయతో నన్ను క్షమించండి అని మళ్ళీ అడుగుతాడు అతను. కాబట్టి మంచి మనస్సాక్షి, దేవుడి మాటే వినడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాటే వినడం నేర్చుకోవాలి, ఆ విధంగా బ్రతకడం నేర్చుకోవాలి. ఇక్కడ వింటారు ఈ గంట, ఇంటికి వెళ్ళాక మళ్ళీ వారి పనులు మానరు. ఏంటండి? దేవుడు పని చేయకపోతే, దేవుని సన్నిధికి త్వరగా వెళ్ళకపోతే, దేవుని వాక్యం చదవకపోతే, ప్రార్థన చెయ్యకపోతే, ఇతరులకి దేవుడు చెప్పిన పనులు నువ్వు చెయ్యకపోతే, ఇవన్నీ పాపము, ఇవన్నీ పాపము. ఈ పాపం నీలో ఉందేమో చూసుకో. మంచి మనస్సాక్షి. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమందికి మారు మనస్సు అంటే ఏటో తెలియదు, మారు మనస్సు అంటే ఏటో తెలియదు. బాప్తీసాలు తీసుకుంటారు. ఏంటండి? బాప్తీసం తీసుకున్న తర్వాత వాళ్ళ పాత జీవితాన్ని వదలరు. ఏంటండి? ఎక్కడ చెప్పే మాట, ఒకవేళ 1000 రూపాయలు నువ్వు నాకు ఇస్తున్నావు కాబట్టి ఇప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏంటండి? నిన్ను అలా చేస్తాడు, ఇలా చేస్తాడని చెప్తారు. ఇది చాలా తప్పు, ఇది చాలా తప్పు. ఆ 1000 రూపాయలు నువ్వు ఆశపడి అక్కడ అలాంటి పనులు చేసే కంట నిజం చెప్తే దేవుడు 10,000 ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా బ్రతకడం నేర్చుకోవాలి. ఇలాంటి నా జీవితాల్లో అనేకమైన జరిగినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
హెబ్రీయులకు రాసిన పత్రిక చూసుకుందామండి. 13వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు చెప్తున్న మాటలు ఏంటంటే, ఏం చెప్తున్నా, మా నిమిత్తము ప్రార్థన చేయడి, మేము అన్ని విషయంలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మేము చెప్తున్నాడు, ఇక్కడ మేము అన్ని విషయంలో కూడా యోగ్యంగా ప్రవర్తింపగోరుచున్నాము, మంచిగా ఉండాలని అనుకునుచున్నాము. కాబట్టి మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. మంచి మనస్సాక్షిని కాపాడుకోవాలి. మనస్సాక్షికి కల్మషం తగలకుండా చూసుకోవాలట. నిర్మలమైనటువంటి వాక్యంతో ఉదక స్నానం చెయ్యాలంట. నిర్మలమైన వాక్యం ఉండాలి. ఆ వాక్యంతో ఉదక స్నానం చెయ్యాలి. అందుకని కొంతమంది ఏం చేస్తారు, బైబిలే చదవరు. ఏంటండి, దేవుని సన్నిధికి బైబిల్ తెచ్చుకోరు. పక్కోడు బైబిల్ చూస్తారు. ఏంటండి, పక్కోళ్ళు బైబిల్ చూస్తారు. నీకు అదేనా నేర్పించాడు దేవుడు? నీ చేతిలో ఎక్కడికి వెళ్ళినా సరే బైబిల్ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా బైబిల్ ఉండాలి నీ చేతిలో. చాలామందికి బైబిల్ ఉండదు. ఎంత తప్పు! ఇదేంటన్నారు, జీవ గ్రంథము. బైబిల్ లేకుండా వెళ్ళిపోతారు. ఒకవేళ ఒక పెద్ద అపాయం వచ్చిందనుకోండి, ఏంటంటే చుట్టూ చాలామంది ఉండొచ్చు, వాళ్ళందరూ సహాయం చేస్తామంటారు కానీ చెయ్యరు. చాలామంది యాక్సిడెంట్లు అయిపోతుంటారు. చాలామంది తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కొంతమందిని అయితే రోడ్ల మీదే వదిలేస్తారు. ఆ సమయంలో దేవుడు నమ్ముకున్న నీకు ఏం ఆధారంగా ఉండాలి? నా బ్యాగ్లోనో లేకపోతే నాకు పాకెట్లోనో చిన్న బైబిలో పెద్ద బైబిలో ఉంది, అది ఒక్కసారి తీసి చదువుతారా అని నువ్వు అనగలవా? దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు క్రైస్తవుడు అయితే నీ చేతిలో బైబిల్ ఉంటుంది. నువ్వు కాదు, మనస్సాక్షి లేదు కాబట్టి నీ చేతిలో బైబిల్ లేదు. కాబట్టి ఈ విషయాన్ని ఏం చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా సరే బైబిల్ అనేది ఉండాలి. బైబిల్ కోసం ఎంతోమంది ఏడుస్తున్నారు. రాబోయే దినాల్లో ఏంటంటే కరువు వస్తుందట. దేని గురించి అన్నపానాలు లేవని కరువు కాదు, దేవుని వాక్యం సముద్రం, ఈ సముద్రం నుంచి ఆ సముద్రం దాకా వెళ్ళినా బైబిల్ దొరకదట. అటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి నీ మనస్సాక్షిని ఏం చేయాలి, దేవుని ఎదుట పెట్టుకోవాలి. నిర్దోషిగా నీ ఉండడం నేర్చుకోవాలి. ఇక్కడ చెప్తున్నా, మేము బాగా ఉన్నాం, మేము మంచి మనస్సాక్షిలో జీవిస్తున్నామని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో, తిమోతికి రాసిన పత్రిక చూసుకుందామండి. 1 తిమోతి 1వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పి వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజమైన ముచ్చటలకు తిరిగిరి. చూసారండి, దేని మంచి మనస్సాక్షిని వదిలేశారు, ప్రేమను వదిలేశారు. ముసలమ్మ ముచ్చట్లకి తిరిగారట. అందరు చాలామంది అంటారు ముసలమ్మ ముచ్చట్లకి తిరుగుతారు. ఇక్కడ పౌలు, అపోస్తులైన పౌలు తిమోతి, నా ప్రియమైన కుమారుడా అని తిమోతిని పిలుస్తున్నాడంటే మంచి మనస్సాక్షి కలిగిన వాడు తిమోతి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాగా మనం చూస్తే పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పిన వాటినైనను నిశ్చలమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపకపోయిరి. ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. ధర్మశాస్త్రాలు ఎవరి దగ్గర ఉన్నాయండి? శాస్త్రులు, పరిసయ్యులు. చూస్తున్నాం, ఆనాడు యేసుక్రీస్తుని, శిష్యుల్ని, చాలామందిని హింసించిన వాళ్ళు ఎవరు? ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాళ్ళు, 10 ఆజ్ఞలు పాటించిన వాళ్ళు. వారు 10 ఆజ్ఞలు మేము మోషే మాట వింటాం, అబ్రహాం మాట వింటాం అని చెప్పి శాస్త్రోపదేశకులు ఏంటంటే ధనాపేక్ష కలిగిన వారు. ఎవరి దగ్గర డబ్బుగానే ఉన్నదని తెలిస్తే దౌర్జన్యం చేసి ఆ డబ్బు లాక్కొని వాళ్ళు చంపించారు కూడా. అలాంటి పనులు చేసినటువంటి వ్యక్తులు, అందుకు సున్నం కొట్టిన
గోడ, సున్నం కొట్టిన సమాధులు పేతురు చెప్తాడు. ఇటువంటి జీవితాలు ఉండకూడదు. మనస్సాక్షిని కాపాడుకోవాలి. మంచి మనస్సాక్షి. ఎప్పుడు దాకా? ఒక రోజులే ఈ గంట విన్నాం, ఈ రోజు బాగానే ఉంటాం, మళ్ళీ రేపు మామూలు అంటే అది కుదరదు. దేవుడు కావాలి, దేవుడు పని కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గొప్పలు హెచ్చులు మేము ఎలా కాదు అలాగా, మేము ఎంత కాదు అంతా, దేవుడి దగ్గర అలాగ పని చేయవు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడికే మహిమ రావాలి నీ వలన. ఏంటండి, దేవుడికి మహిమ రాలే నీ జీవితం ఎవరికి కావాలి? సాతానుడికి కావాలి. సాతానుడు నిన్ను బాగా వాడుకుంటాడు, నీకు డబ్బులు ఇస్తాడు, నీకేం కావాలో ఇస్తాడు, అన్నీ నీ దగ్గర తెచ్చి పెడతాడు. ఏంటండి, అన్నీ తెచ్చి పెడతాడు. అగ్రిమెంట్ రాసుకున్నాడు. ఒకడు చెప్పాడు, ఒక ఆయన ఒకడు అంటే మరి తెలుసు నాకు, ఏమని చెప్పాడు, బాగా తిరిగాడట, ఎక్కడ ఏమీ దొరకలేదట. అయ్యేసరికి అప్పుడు సాతానుడితో నిబంధన చేశాడట, నేను బ్రతుకు దినాలన్నీ కూడా నీకు సేవ చేస్తాను, నాకు అన్నీ కావాలా, డబ్బు కావాలా, రాజరికాలు కావాలి, అధికారులు నా దగ్గర ఉండాలి, నేను ఏది కావాలంటే అది నా దగ్గర ఉండాలి అని చేస్తే, అలాగే నీకు అన్నీ ఇస్తాను, నేను పిలిచినప్పుడు నువ్వు రావాలి అని సాతానుడు చెప్పాడట. చూసారా, నేను పిలిచినప్పుడు నువ్వు రావాలి. అలాగన్నీ ఇచ్చాడు. ఏంటంటే సంతకం చేసుకున్నాడు, రక్తంతో సంతకం చేసుకున్నాడు, అన్నీ ఇచ్చాడు. ఆఖరికి ఒకరోజు సాతానుడు వచ్చాడు. డబ్బు, ఆస్తి, అందం, అధికారాలు, భార్యలు, కార్లు, మేళ్ళు, మిద్దులు, రాజరికాలు అన్నీ ఇచ్చాడు. ఒకరోజు సాతానుడు ఇంట్లోకి వచ్చాడట. వచ్చి అంటున్నాడు, నువ్వు వస్తానన్నావు కదా, రా, నేను పిలిస్తేప్పుడు నువ్వు వస్తానన్నావు కదా అని. అయ్యో, నేను ఇంకా చిన్నోడిని, ఇంకా నా జీవితం అయిపోలేదు, నువ్వేంటి అప్పుడే పిలిచేస్తున్నావు అంటే, తలకాయ పట్టుకుని గోడ కొట్టేసరికి చచ్చి పడ్డాడు. సాతానుతో నిబంధనలు ఇలా ఉంటాయి. అయ్యో, ఉన్నన్నాళ్ళు దేవుడిని ఆరాధించలేకపోయానే, దేవుని గురించి ఒక మాట చెప్పలేకపోయానే, దేవుని సన్నిధిలో ఒక పాట పాడలేకపోయానే, ఎందుకు నా బ్రతుకు? ఏడ్చినా సరే నీకు ఆ జీవితం రాదు. ఈ విషయాలు గమనించుకోవాలి. మంచి మనస్సాక్షి అపోస్తలుడైన పౌలుకుంది, తిమోతికుంది, ఏంటంటే పేతురు, వాళ్ళు ఎన్నో బాధలు, ఇబ్బందులు, కష్టాలు పడ్డారు. మనం చూస్తున్నాం. ఏంటంటే స్టెఫను ఏం చెప్పాడని అబ్రహాము దగ్గర నుంచి చెప్పుకొస్తున్నాడు, మీరు ఆ దేవుణ్ణి మీరు తోసివేశారు, మన పితరుల దేవుడు లేపాడు, అందుకు మేము సాక్షులు అని అక్కడ నిలబడి చెప్పినందుకు ఏం చేశారు, రాళ్లతో కొట్టి చంపడానికే ఇష్టపడ్డారు. కానీ ఇతను చెప్పిన మాటల్లో ఏం తప్పు ఉందని గ్రహించలేదు ఆనాడు ఉన్నటువంటి ఆ శాస్త్రులు, పరిసయ్యులు. అటువంటి వ్యక్తులు మంచి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి నిత్యత్వంలో ఉండడానికి దేవుడు స్టెఫన్ను తీసుకెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు రక్షణ పొందా, నీవు మంచి మనస్సాక్షి ఎంతైనా ఉందో లేదో చూసుకోవాలి. ఏంటండి, పావంతుందా, లేకపోతే ఒక అర్ధనా ఉందా రూపాయలోకి, లేకపోతే పావులలోనుందా, ఎంత ఉందో చూసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదో చర్చికి వెళ్ళడమే గగనంలాగా ఉంటుంది కొంతమంది జీవితాల్లో. మేము వెళ్తున్నాం అంతే చాలు అనుకుంటారు. ఏంటండి, దేవుడు సాయం చేస్తున్నాం అనుకుంటారు. కానీ దేవుడు నా బ్రతుకు నిలబెట్టి ఈరోజు ఈ స్థితినిచ్చాడని అనుకోరు. అందుకు నేను ముందుండాలి, ప్రతి విషయాల్లో కూడా నేను దేవునికి మహిమకరంగా జీవించాలని అనుకోరు. ఎందుకు? మనస్సాక్షి చచ్చిపోతుంది, వాళ్ళకి మనస్సాక్షి చచ్చిపోతుంది. కాబట్టి వారి జీవితాలు ఇంకా మారడం అంటూ ఉండదు. కాబట్టి మంచి మనస్సాక్షిని కోరుకోవాలి, మంచి మనస్సాక్షిని కోరుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆయన మాట వినాలి, కానీ నీ మాటలు ఆయనకి చెప్పకూడదు. నీవు లోకంలో ఎలా బ్రతుకుతానంటే అలా బ్రతకూడదు. దేవుడు చెప్పిన మాటలు అవి. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడే నీ మనస్సాక్షిని బట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎవరికి మంచి మనస్సాక్షి ఉందండి? దానియేలు గ్రంథం చూసుకుందాం ఒకసారి. పరాయి దేశంలో ఏంటండి, పరాయి దేశంలో, దేశం కాని దేశంలో ఏంటండి, యెరూషలేములో నుంచి బబులోనుకు వచ్చినటువంటి దానియేలు ఏంటంటే మంచి మనస్సాక్షి కలిగిన వాడు. కనాన్ దేశంలోంచి యోసేపు ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తు దేశానికి వచ్చి మంచి మనస్సాక్షిని కాపాడుకున్నాడు. మంచి మనస్సాక్షిని కాపాడుకున్నాడు యోసేపు. అలాగనే దానియేలు, షడ్రక్, మేషకు వాళ్ళు కాపాడుకున్నారు. అలాగనే చూస్తే
రూతు అన్యురాలైనప్పటికీ కూడా తన మనస్సాక్షిని కాపాడుకుంది. దేవుడు హెచ్చించాడు, లోక రక్షకుడికి వారసురాలయ్యింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి జీవితాలు జీవించే మనుషులు భూమి మీద ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు? దేవుని మీద తిరగబడ్డం, తల్లిదండ్రుల మీద తిరగబడ్డం, పెద్దోళ్ళ మీద తిరగబడ్డం, నువ్వేమైనా ఇది తప్పు అన్నావంటే నిన్ను జైల్లో పెట్టడం, ఇవే బ్రతుకులు. ఈ మంచి మనస్సాక్షి ఉన్నటువంటి వాళ్ళు కాదు. కానీ ఎప్పుడో నాడు ప్రమాదం అయిపోతుంది. ఎక్కడే దానియేలు జీవితంలో ఏం జరిగింది? యోసేపు జీవితంలో ఏం జరిగింది? మొర్దెకై హామాను జీవితంలో ఏం జరిగింది? అదే జరుగుతాయి. మంచి మనస్సాక్షి కలిగిన వారిని దేవుడు ఎప్పుడు కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దానియేలు గ్రంథం చూసుకుందామండి. 6వ అధ్యాయం 13వ వచనం చదువుతాను. అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లో ఉన్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిరి. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షించవలనని తమ మనస్సు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించుటకు ప్రయత్నం చేశాను. దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలు మంచి బుద్ధి గలవాడు, మంచి వ్యక్తి, మంచి మనస్సాక్షి కలిగిన వాడు. పరాయి దేశంలో ఉండి కూడా తన దేవుడిని విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. మన మనస్సును దేవుడు చూడాలి. ఆ పక్కోడు చూస్తేటి, ఈ పక్కోడు చూస్తేటి, ఆ పక్కోడు చూసి చూడకపోతే మనకి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు చూశాడు దానియేలుని. అందుకోసం ఇక్కడ ఏం చేశాడు? ప్రార్థన మానలేదు. ఆ దేశం అంతా కూడా రాజు చెప్పినట్లు వింటుంది. కానీ దానియేలు ఒక్కడే ప్రార్థన మానకుండా దేవుని వైపు చూసుకొని ప్రార్థించే వ్యక్తి దానియేలే. అనుదినము చూసారండి. అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లో ఉన్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచున్నాడనిరి. అనుదినము ఎంత కనిపెడుతున్నారో. దొంగలు బాగా కనిపెడతారు. ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి ఏమీ దొరకదు. ఎందుకు? వీళ్ళు మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు, వీళ్ళు మంచి వ్యక్తులు. ఏంటంటే ఏం చూశాడు అక్కడ? దానియేలు కనిపెట్టడానికి ప్రార్థన చేసుకుంటున్నాడు 3 సార్లు. అది తప్ప అంటే అప్పుడు ఆ పరిస్థితులను బట్టి వాళ్ళకి తప్పు. కానీ దేవుడు దాన్ని చూసి ముద్ర వేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు లక్ష్య పెట్టక అనిదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడని. ఆ మాట విని అమ్మో వీళ్ళేదో చేసి ఇలాగుంది అని రాజు తెల్లవార్లు నిద్రపోలేదు. తెల్లవారు మొదటి జామునే లేచి దానియేలు దగ్గరికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు చచ్చిపోయారు? ఇక్కడ చూడండి 24వ వచనం. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు గుహ అడుగునకు రాకమునిపే సింహములు పాలై సింహములు వారి ఎముకలను సహితము పగల కొరికి పొడి చేసెను. పొడి చేసిందంట. దేవుని మాటే సత్యం. దేవునికి మహిమ కలుగునుగాక. కుట్రదారులు, కుట్రలు పన్నిన వాళ్ళు, ఏంటండి హింసలు పెట్టినవారు, బాధలు పెట్టినవారు, నీతిమంతుల్ని బాధలు పెట్టిన వాళ్ళకి ఇదే శిక్ష. అందుకు నీవు జాగ్రత్తగా ఉండాలి. మంచి మనస్సాక్షి ఏది ఏమైనా నాకు దేవుడే కావాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు నా ప్రాణాన్ని విమోచించావు, నా కొరకు ప్రాణం పెట్టావు, నా కొరకు తిరిగి లేచావు, నా పాపాలను క్షమించావు, నువ్వే కావాలి నాకు. ఈ జీవితం ఉండాలి. ఆయన కోసం లోకంలో పరిశుద్ధంగా బ్రతకడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అది మంచి మనస్సాక్షి. మరలా తిమోతిని చూసుకుందామండి. ఇక్కడ ఎంత చక్కగా ఈ దానియేలు జీవించి మంచి మనస్సాక్షిని కాపాడుకొని దానియేలు ఏం చేశాడు? 3వ అధిపతిగా చేశాడు. ఈ కుట్రల పన్నులు అందరూ ఏమైపోయారు? సింహాల పాలైపోయారు. ఎవరి గతైనా అదే పడుతుంది. ఎవరైనా సరే, నేను చేసినా, మీరు చేసినా, ఎవరు చేసినా అది మాత్రం తప్పదు. అది తప్పించుకోవాలంటే దేవుడు పాదాలు పట్టుకోవాలి. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. దేవుడు ఎంత పనిస్తే దాన్ని చక్కగా నెరవేర్చుకోవడం నేర్చుకోవాలి. లేకపోతే నా ఎంత వీరుడు లేడు, నా ఎంత గనురాలు లేదని అనుకున్నాం, ఉన్నది ఓడదీసేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవునా కాదా? యేసు ప్రభు వారు ఏం చేశారు? హెబ్రీల పత్రికలో, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో
చూసుకుందామా ఒకసారి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇక్కడ ఏం చేశారు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండకూడని భాగ్యమని ఎంచుకోలేదట. నాకు తండ్రే కావాలంటున్నారు. బైబిల్లో ఆయన పుట్టిన దగ్గర నుంచి 12 ఏళ్ళప్పుడు ఏం చెప్పారు? నా తండ్రి పని చెయ్యాలి. ఏంటండి? నా తండ్రి ఆజ్ఞలు ఆలకించాలి. నా తండ్రి దగ్గర ఏం మాటలు ఉన్నాయో అవే మాటలు మీకు చెప్తున్నాను. నా తండ్రిని గనపరచాలి, నా తండ్రికి మహిమ రావాలి. ఇదే మాటలు యేసు ప్రభు నోటంబడి వచ్చాయి. నీ నోటంబడి మరి ఏం వస్తున్నాయో మనకు తెలియదు, కానీ ఈ విషయాలు గమనించుకొని ఇక్కడ ఏం చెప్తున్నారు? దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడన భాగ్యం అని ఎంచుకోనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి, ఏంటండి? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకొనును. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుకోసం భూమి, పరలోక రాజ్యం, ఏంటండి భూమి కింద అంతా కూడా ఆయన నామములో మోకాలు ఇయ్యాలని తండ్రి ఆజ్ఞ. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి శిలువ మరణం ఎవ్వరూ పొందలేదు. ఆయన పుట్టుకతోనే పాపం లేనటువంటి వాడు, పెరిగి కూడా పాపం లేనటువంటి వ్యక్తి. అటువంటి దేవుడు ఏంటండి? ఆయన జీవమై ఉన్నాడు. మనిషి బ్రతకాలంటే ఆయన ఉండాలి. కాబట్టి దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, దాసుని రూపం ధరించుకున్నాడు. ఏం చెప్తున్నారు? భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారు, భయమే లేదు. ఎవరు నన్ను చూడలేదు, నా మాటలు వింటున్నారు కదా, నా మాటలు వింటున్నారు కానీ నువ్వు అనుకుంటున్నావు. ఏంటండి? నీ మాటలు వినడం దేవుడు వింటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలు ఎవరు వింటున్నారని ప్రార్థన చేస్తున్నాడు. ఆ రాజుగాను మా రాజు మాట వినపోతే ఈ దేశంలో చంపేస్తాడు నన్ను రాజు అనుకోలేదు దానియేలు. ఏంటండి? మొర్దెకై నేను యూదుని కాబట్టి హామానుకు దండం పెట్టకూడదు, నమస్కారం చేయకూడదు, ఏంటండి అని అనుకోలేదు. నేను పెట్టనంటే పెట్టను. ఏంటండి? మొర్దెకై అన్నాడు, నేను పెట్టను. దేనికోసం కక్ష దేనికోసం? హామాను కక్ష. యూదులు దేవుని బిడ్డలలో వాళ్ళకి నమస్కారం చేయకూడదు కాబట్టి చేయలేదు. ఒకసారి పెట్టకూడదా? అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, నేను పెట్టనంటే పెట్టను. ఆ రోజు నుంచి పగబట్టాడట హామాను. ఎవరు గెలిచారు? దేవుడి మాట విన్న వాళ్ళని వదిలేస్తాడా? ఎప్పటికీ వదలడు. కొంత ఆలస్యమైనా సరే ఆయనే కార్యం చేస్తాడు, కానీ ఎప్పటికీ వదలడు. ఆయన విడిచిపెట్టడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. హామానే చచ్చాడు, కుటుంబం అంతా నాశనం అయిపోయింది. ఎవరు చూశారు? లోపలిది. అప్పుడు దాకా రాణి అయిపోయానని, ఏంటండి యూదులందరినీ చంపేస్తాడు ఈ హామానని మొర్దెకై చెప్పలేదు, ఎస్తేరు కూడా చెప్పలేదు. ఏంటండి ఇక్కడ రాబోయేసరికి ఇంకా ప్రళయం అయిపోతుంది, ఎక్కువైపోతుంది. అప్పుడు తాకీదులు పంపేశాడు యూదులందరినీ చంపేమని. అప్పుడు వారు ఏం చేశారు? తల మీద బూడిద జల్లుకొని గోని పట్టాలు కట్టుకొని ఎప్పుడైతే ఏడవడం మొదలు పెట్టారో దేవుని సన్నిధిలో, అప్పుడు దేవుని కార్యం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎస్తేరు వెళ్ళి చెప్పడం ఏంటంటే, రాజు అక్కడ అన్నీ కూడా దేవుని కార్యాలే. ఎప్పుడైతే ఆ మంచం మీద ఎస్తేరుని బ్రతిమలాడడం మొదలుపెట్టాడో అక్కడ రాజు ఏమనుకున్నాడు? నా ఎదుర్కొంటానే రాణి దగ్గర కూర్చున్నాడని భయం వేసి ఆ మాట రాగానే వాళ్ళు వచ్చి ముసుగేసేసారు. రాజుతో చెప్తున్నారు ఏమని? మొర్దెకై కోసం ఉరుకొయ్యి తీయించాడు. ఉరుకొయ్య మొర్దెకై కోసం వాళ్ళ ఇంటి ముందునే తీయించండి, ఆ ఉరుకొయ్య మీద ఉరేసేయండి అన్నాడు. అవే బ్రతుకులు వస్తాయి. ఏంటండి? నిజం చెప్పడం మొదలు పెట్టాలి, న్యాయంగా ధర్మంగా, ఏంటండి దేవునికి ఇష్టకరంగా జీవించడం నేర్చుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడు అది వినడం నేర్చుకోవాలి. మనిష్టానుసారంగా జీవించడం నేర్చుకోకూడదు. దేవుడి మాటలు విన్నోళ్ళు మంచి మనస్సాక్షి కలిగినోళ్ళు. కాబట్టి మీకు మంచి మనస్సాక్షి ఉందో లేదో చూసుకోవాలి. ఏంటండి దేవుడు అనునిత్యం ఏమంటున్నాడు? సామెతల గ్రంథం చూసుకుందామండి ఒకసారి. ఎక్కడ ఉండాలి దేవుని బిడ్డలు? ఎక్కడ ఉండాలి? 34 అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినివారు ధన్యులు. నన్ను కనుగొనిన వాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వాని కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడే వారందరూ మరణమును స్నేహించెదరు.
దేవునికి మహిమ కలుగునుగాక. నా యందు అసహ్యపడు వారందరూ కూడా ఏం చేస్తారు? మరణాన్ని స్నేహిస్తారు. కాబట్టి మనస్సాక్షి ఎలాగుందో చూసుకోవాలి. తిమోతికి రాసిన పత్రిక దగ్గరికి వెళ్దాం. మళ్ళా 1వ అధ్యాయం 18వ వచనం. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడబద్దలైపోయే వారి వలె చెడి ఉన్నారు. వారిలో హామానైనను అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షించుటకై వీరిని సాతానికి అప్పగించితిని. వీరిని దూషించకుండా శిక్షకి ఎవరిని అప్పగించారు? సాతాన్ని అప్పగించాడట పౌలు. దేవునికి మహిమ కలుగునుగాక. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ఈ తిమోతి అవ్వ తల్లి లోయ, తన పేరు లోయ, అవ్వ తన అమ్మమ్మ పేరు అవ్వ. మంచి మంచి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులు తల్లి కూతుళ్ళు ఇద్దరును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ తిమోతి చిన్నప్పటి నుంచి కూడా ఏం చెప్తున్నారంటే, ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా బైబిల్ చదవాలి, ఇలా దేవునితో ఉండాలి. ఇవన్నీ కూడా పుట్టిన దగ్గర నుంచి కూడా తిమోతిని అలా పెంచారు. తిమోతి మంచి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి దేవుడు తిమోతి గురించి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. నన్ను గురించి నేను చెప్పుకోకూడదు ఏటండి, గొప్పలవి ఏటండి, నన్ను గురించి నేను పొగుడుకోవడం, లేకపోతే నా భార్య పొగడడం, లేకపోతే నా బిడ్డలు పొగడడం, లేకపోతే అవతలోడు పొగడడం, ఇవి మనం చెప్పుకున్న మాటలు ఏటండి. మన మంచితనాన్ని మనల్ని ఎవరు గనపరచాలి? పౌలు సమూయేలుకి చెప్తున్నాడు, నన్ను గనపరిచిన వారిని నేను గనపరుస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు గమనించుకోవాలి. మనుషులు మనల్ని పొగడకూడదు ఏటండి. నా భార్య మంచిది, నా భర్త మంచోడు, నా కొడుకు మంచికోడు, నా కోళ్ళ మంచిది. దేవుడు లెక్కల్లో ఉండాలి. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, యేసేపు ఏంటండి, మొర్దెకై, ఎస్తేరు, అపోస్తులు, ఇలా చాలామంది, వీళ్ళందరూ కూడా దేవుని లెక్కలో ఉన్నారు. మనుషుల ఘనత కోరుకోలేదు. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నన్ను వీళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి నన్ను తప్పించని దానియేలు అడగలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అడిగితే తప్పించనేమో, అవును ఏం తప్పు చేశాడని అడుగుతారని అడుగునేమో. కానీ వాళ్ళందరూ కుట్రతో వచ్చారని దానియేలుకి తెలుసు. ఆ సంగతి అంతా తెలుసు. అయితే ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళవలసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. దేవుడు విజయాన్ని ఇచ్చాడు. అది నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వెనకాతలు ఒకలాగా ముందు ఒకలాగా ఏంటండి జీవించకూడదు. వెనకాతలు ఒకలాగా ముందుకు ఒకలాగా జీవించకూడదు. ఇక్కడ తిమోతికి చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మనస్సాక్షిని కాపాడుకోవాలి. నాలుక ఎక్కడ పడితే అక్కడ తిరిగేసిందని అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు మనుషులు ఏమీ చేయలేరండి. లక్షల మంది ఏమీ చేయలేరు. కోట్ల మంది కూడా ఒక మనిషిని ఏమీ చేయలేరు. అది దేవుని చేతిలో ఉంటే దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం చూస్తున్నాము, ఆ యొక్క బబులోను దేశం అంతా కూడా షడ్రక్, మేషక్, అబేద్నెగోను అగ్నిగుండంలో వెయ్యాలి వాళ్ళు అనుకున్నారు. అందరూ కూర్చున్నారు. రాజు కూర్చున్నాడు, రాజు భార్య కూర్చున్నారు, మంత్రులు అందరూ కూర్చున్నారు. కుట్ర, కక్ష ఏంటండి కూర్చున్నారు. ఆఖరికి అగ్నిగుండంలో వేశారు. ఎవరు దిగారు? దేవుడు దిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి వీళ్ళకి భయం అయిందా? ఎంతమంది ఉన్నారు బాబు. భయం వేస్తుంది మనుషులు చూస్తే. కొన్నిసార్లు మనకు కూడా భయం వేస్తుంది. బాబు ఏటి ఇలాంటి పనులు, ఇలాంటి భయంకరమైనవి చేస్తున్నారు వీళ్ళు, మనం ఎలా తప్పించుకుంటామన్న భయం మనకు వస్తుంది. ఎందుకు? మనుషులం కాబట్టి. వాళ్ళు ఏం చేశారు? దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. చచ్చిపోతే పోతాము, కాలిపోయినా పర్వాలేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించపోయినా పర్వాలేదు, నీ ఆజ్ఞలు మేము
ఆలకించము. ఖండితంగా రాజుతో చెప్పారు. అదండి క్రైస్తత్వం, మంచి మనస్సాక్షి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరూ చూస్తుండగా దేవుడు ఏం చేశాడు? వారిని బయటికి తీసుకోవడం రాకుండా రాజు ఏం ఆజ్ఞించాడు? మీరందరూ దానియేలు దేవుడినే నమ్ముకోండి. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో దేవుడిని నమ్ముకోకపోతే మీ ఇల్లు పెంట కుప్పలు చేస్తానని ఆజ్ఞ ఒకటి వచ్చింది. నీ జీవితంలో అలా జరుగుతుందా? నువ్వు అలా చేస్తున్నావా? నువ్వు యథార్థంగా ఉన్నావా? నిర్దోషిగా ఉన్నావా? దేవునికి ఇష్టకరంగా ఉన్నావా? మంచి మనస్సాక్షి ఉందా? మంచి మనస్సాక్షి ఉందా? దానియేలులాగా బ్రతకగలుగుతున్నావా? పోనీ అందులో కొంతైనా బ్రతుకుతున్నావా? ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. నాలుక ఉంది, నోరు ఉంది, ఇష్టం, డబ్బులు ఉన్నాయి, అధికారం ఉంది. ఏంటండి, ఎంతమంది అయినా నా మాట వింటారు. ఏంటండి, ఇక్కడ నాకు ఇష్టకరంగా ఎవరైనా మాట్లాడితే ఆ మనిషిని తెచ్చి నేను కల్పించుకుంటాను. ఈ మనిషి మాట్లాడితే ఆ మనిషిని కల్పించుకుంటాను. ఏంటండి, ఎన్ని మోసాలు, అన్యాయాలు, అక్రమాలు. ఏంటండి, అందరినీ నేను కల్పించుకుంటాను అని అనుకుంటే దేవుడు ఏమైనా చూస్తూ ఊరుకుంటాడా? దేవుడు తప్పకుండా దిగుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు గమనించుకోవాలి. ఏం కాలంలో ఉన్నామో గుర్తెరగాలి. ఏంటండి, సాటి మనిషిని ప్రేమించడం నేర్చుకోవాలి. అడిగే దగ్గర అడగాలి, ఖండించే దగ్గర ఖండించాలి, బుద్ధి చెప్పే దగ్గర బుద్ధి చెప్పాలి. వింటే విన్నారు, తర్వాత వాళ్ళ ఇష్టం. బయటకు పంపించమంటున్నాడు పౌలు. ఈ మాటలు గమనించుకోండి. అంత్యకాలంలో అపాయకరమైన కాలంలో వచ్చునని తిమోతికి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం. తెలుసుకొనుము, ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, వెంకమలాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వజ్జనులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించువారునై ఉందరు. ఇట్టి వారికి విముఖుడువై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వల్ల నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్న సత్య విషయమైన అనుభవ జ్ఞానమును ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవువారు వీరిలో చేరి ఉన్నారు. ఎన్నే ఎబ్రి అనువారు మోషేని ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారు అవివేకం ఎలాగ తేటపడినో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంత్యొకయు ఇకోనియు లుస్త్రాను పట్టణములో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవమును తెలుసుకుని వాడివై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలోని ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళకి ఏం జరిగిందో వీళ్ళకి అదే జరుగుతుందని ఇక్కడ తిమోతి కొత్త నిబంధన, ఇది క్రొత్త నిబంధనలో వాళ్ళ వదలలేదు దేవుడు, వీళ్ళని వదలడు దేవుడు అని చెప్తున్నాడు. వారిని వెంబడించిన వారు కూడా శిక్షలే. కాబట్టి ఈ విషయాలు గమనించుకొని మన మనస్సాక్షిని పాడు చేసుకోకూడదని ఇక్కడ చెప్తున్నాడు. తీతుకు రాసిన పత్రిక చూసుకుందామండి. తీతుకు రాసిన పత్రిక 15-16 వచనాలు చదువుతాను. పవిత్రులకు అన్నీ పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయం భ్రష్టులని ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. ఎవరండి వీళ్ళు? క్రైస్తవులు. ఎంత మంచి మాట ఏంటంటే, అన్నీ ప్రార్థన చేసుకొని తినొచ్చు అన్నారు. మోషే కాలంలో దేవుడు కొన్ని తినకూడదని దేవుడే చెప్పాడు. ఏంటండి, కొన్ని విషయాలు మనం చెయ్యకూడదు, ఏంటండి కొన్ని విషయాలు చేయొచ్చు. కాబట్టి ఈ విషయాలు గమనించుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు? పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ
అపవిత్రులకు అవిశ్వాసులకు ఏదీ పవిత్రమైనది కాదు. వారు మనస్సును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని. చూసారా, ఎవరండి వీళ్ళు? దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకొందురు గాని అంటే క్రైస్తవులు. మాకు దేవుడు తెలుసండి, మేము దేవుని కార్యాలే చేస్తున్నామండి. అబద్ధాలు, మోసాలు, డబ్బులు నొల్లుకోవడం ఏంటండి, ఇంక చెయ్యిరా అని భ్రష్టత్వం అంటున్నారంటే ఏది భ్రష్టత్వం అంటే నాశన పుత్రుడు. వారిలో చెయ్యకూడని ఏవీ లేవు. మేము పైకి భక్తి గలవారం అండి, మేము భక్తులమి, మేము భక్తులమి. ఎంత భయంకరమైన మాటలో! ఆ మాట చెప్పుకోవడానికైనా సిగ్గేయాల. లోకం అంతా చూస్తుంది నన్ను, నా జీవితాన్ని చూస్తుంది. ఇక్కడ దేవుడు వాక్యం ఈ విధంగా ఉంటే నేను ఈ విధంగా బ్రతుకుతున్నాను, ఇది తెలుసు కదా లోకానికి. కాబట్టి నేను చెప్పే మాటలు ఎవరు నమ్ముతారు అని లేదు. కానీ వీళ్ళందరూ నమ్మినా నమ్మకపోయినా దేవుడు చూస్తున్నాడు, పైనున్న దేవుడు చూస్తున్నాడు. నీ మాటలకి దేవుడే లెక్క విధిస్తాడు, నీ చేతిలో పెడతాడు. రాసి సమరయశ్రీ వచ్చింది, రాళ్ళతో కొట్టి చంపేద్దాం అనుకున్నారు. చంపేద్దామంటే దేశప్రభు దగ్గరికి వస్తే ఏం చేశారు? ఆయన వాళ్ళ పాపాలన్నీ రాస్తున్నాడు కిందని. బాబోయ్ అనేసి రాళ్ళు వదిలిచి పారిపోయారు. చూసారండి, వాళ్ళు పాపాలు చేస్తున్నారు. దేనికి? అందరూ ఏమో కూడా తప్పే చేసి ఉంటాడు, వాళ్ళకి లేదు శిక్ష. అయితే దేవుడు చెప్తున్నాడు, అమ్మా నేను ఇక మీదట నువ్వు పాపం చేయక అని చెప్పి పంపేశాడు ఆవిడ్ని. ఏంటంటే అది బ్రతుకు. ఒక సమరయశ్రీంది ఒక్కరితే వచ్చింది దేవుని దగ్గరికి. ఏంటి, ఆవిడ చేసే పనులన్నీ చెడ్డవే, కానీ యేసు ప్రభువుని ఎప్పుడైతే చూసిందో మారిపోయిందండి. జీవితాన్ని మార్చుకుంది, ఊరు మారిపోయింది. అది ఆ వ్యక్తి క్రైస్తవురాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మార్పులేని జీవితాలు, ఇతరులను బాధించి, ఇతరులను హింసించి, ఏంటి నానా విధాలుగా ఇబ్బందులు, బాధలు పెడుతున్నటువంటి నీవు ఏమి క్రైస్తవురాలువి? గొప్పలు చెప్పుకొని తిరుగుతుంటే భక్తులు అని మనం ఏం చెప్పుకోకూడదు. నేను ఎప్పుడు చెప్పను, అక్కడ రాయించను కూడా. వాళ్ళు ఎప్పుడైనా మీటింగ్స్ అయితే వాళ్ళే రాసుకుంటారు. దేవునికి తెలిసి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అన్ని వరాలు దేవుడు నాకు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు దేవుడు. ఏంటంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వదిస్తున్నాడు. ఆ విధంగా దేవుడు చేస్తున్నాడు. నేను చెప్పను అంటే ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ నేను చెప్తున్నారు ఏమని, మంచి మనస్సాక్షిని కాపాడుకోవాలి. దానియేలుకు మంచి మనస్సాక్షి, ఎస్తేరు, రూతు, నయోమి, ఇలా చూస్తే స్త్రీలలో అనేక మంది మనం చూస్తున్నాం. ఎవరు? జబదయి కుమారులు. ఆ తల్లి మంచిగా పెంచిందండి. ఎంత మంచిగా పెంచిందంటే వాక్యము ప్రార్థన అది నేర్పించింది. ఇంట్లో ఆరాధన నేర్పించింది. దేవుడు అంటే ఏటో తెలిసేలా చేసింది. ఆఖరికి వెళ్ళి యేసుప్రభుని అడుగుతుంది, నా పిల్లల్ని నీ పక్కన ఒకరిని, ఈ పక్కన ఒకరిని పెట్టుకోమని. అంటే ఎంత ఆశపడ్డదో, ఎంత బాగా పెంచిందో. నేను తాగింది వాళ్ళు తాగలేరంటే తాగుతూ ఉంటారు వాళ్ళు. అయితే తాగితే మీరు తాగొచ్చు, కానీ నా తండ్రి చిత్తమే కానీ నా చిత్తం కాదన్నారు. ఆఖరికి తాగేరు వాళ్ళు. యాకోబు చనిపోయాడు, యోహాన్ అయితే ఎన్నో బాధలు పెట్టారు, నూనెలో పోసారు, ఏంటంటే అగ్నితో కాల్చారు, ఏవి పని చేయలేదు. ఆఖరి పద్మాసు దీవుల్లో పడేశారు. అక్కడైతే ఏవో కుట్టి చచ్చిపోతారు, సింహాలు, పుల్లు అన్నీ ఉంటాయి, చచ్చిపోతారు అనుకున్నారు. కానీ దేవుడు పరలోకాన్ని గురించి, సంఘాల గురించి రాయడానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఏర్పాటు చేసుకుని యోహాన్ని అక్కడ తీసుకెళ్ళాడు. అటువంటి మంచి పెంపకం పెంచింది ఆ తల్లి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు తాగే దాంట్లో నేను తాగుతానని చెప్పిన మాట వీళ్ళు నిలబెట్టుకున్నారు. ఏంటంటే హతసాక్షి అయిపోయాడు యాకోబు. అదండి క్రైస్తవ జీవితం. యోహాను దేవుని కొరకు బ్రతికాడు. ఏంటంటే యేసు ప్రభు సిలువేసిన దగ్గర తల్లి అక్కడే నిల్చుంది, జబదయి తల్లి అక్కడే నిల్చుంది. ఎంత మంచి భాగ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. కొంచెం డబ్బులు చేతిలో పడుతుంది, ఏంటండి సేవకులు లేదు, సేవ లేదు, నా ఎంతటో లేరని నువ్వెంత అన్నట్లుగా ఉంటారు. ఏంటండి ఏదో చిన్న పని దేవుడు నాకు ఇచ్చాడు చేయడానికి, అబ్బోయ్ నేను ఆకాశానికే కూర్చున్నా కానీ నేను ఈ పని చేయను అంటారు. పడేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. తిన్నగా ఉండడం నేర్చుకోవాలి. దేవుని పడంటే పడి చావాలి. పడి నాకు ఎలా దొరుకుతుంది ఆ పని?
అలాంటి బ్రతుకు బ్రతకాలి. చంపేయుడు దేవుడు కానీ ఏంటంటే అలాంటి బ్రతుకు బ్రతకడం నేర్చుకోవాలి. నీతిగా బ్రతకడం నేర్చుకోవాలి. మంచి మనస్సాక్షి, మంచి మనస్సాక్షి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడైనా ఎవరికైనా బాకీ ఉంటే ఇచ్చేయడం, అప్పులు తీర్చడం, ఏంటండి ఎవరి దగ్గర అప్పు చేసేసి వాళ్ళకి ఇవ్వకపోవడం, ఇవన్నీ చాలా తప్పు. ఇది మనస్సాక్షి, మంచి మనస్సాక్షి ఉన్నటువంటి వాళ్ళు కారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నోసార్లు మాకు డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళు, ఏంటండి. కానీ ఇది సాతాను పని అని నాకు తెలుసు. తిరిగి మళ్ళీ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేవారు. మేము అనేక సార్లు పట్టుకెళ్ళి ఇచ్చాము. ఏంటండి అవి తీసుకుని మాకు డబ్బులు లేవు, అవి తీసుకుంటే ఆ సమయానికి నాకు సరిపోతాయి, పనికొస్తాయి. కానీ నేను అలాంటి పని చేయలేదు. మనస్సాక్షిని కాపాడుకున్నాను. దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నా కష్టంలో నన్ను కాపాడుతున్నాడు. నాకు అపాయాలు వచ్చినప్పుడు నన్ను కాపాడుతున్నాడు. అనేక సార్లు చనిపోవలసింది, మరణం నా పీక మీదకి వచ్చింది, కానీ దేవుడు నన్ను తప్పించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అబద్ధకులు, ఈ వాత వేయబడిన మనస్సాక్షి, ఏంటండి ఈ వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు ఎక్కడికి వెళ్తారు? భయం లేదు. దేవుని రాజ్యంలో ఉండాలని ఆశపడాలి. ఎక్కడికి వెళ్తానని ఆశపడాలి. ఇతరులకు బోధిస్తూ నువ్వేం చెప్తున్నావు? నానా అబద్ధం ఆడుకో, నానా అబద్ధం ఆడుకో. చేసేదే అబద్ధం. చెప్పే మాటలు అబద్ధం ఆడుకు నాన్న, నరకంలోకి వెళ్ళిపోతావు నాన్న. అబద్ధం ఆడితే నీకు వచ్చేస్తుంది నాన్న అబద్ధాలు. ఎంత ప్రళయమైన అబద్ధాలు చెప్పి ఏంటంటే విన్నటువంటి మాకు భయం వేస్తుంది. అబద్ధాలు చెప్పి అబద్ధమైన పనులు చేసి ఏంటండి గొప్పలు చెప్పుకొని మోసాలు అన్యాయాలు చేస్తూ ఏంటండి దేవుడే చూడలేదు. ఇక్కడ వాక్యం చూసాం కదా, దేవుడే చూడలేదు నన్ను అని అనుకుంటే దేవుడు వదులుతాడా? ఎవరిని వదలడు. దేవునికి మహిమ కలుగునుగాక. రాజు కళ్ళు తెరవబడాలి, అక్కడ ఉన్న వాళ్ళ కళ్ళు తెరవబడాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళాలి. దేవుడు అక్కడికి వచ్చారు, వాళ్ళందరూ చూశారు, అందరూ దేవుడు నమ్ముకున్నారు. నీ జీవితం అలాగ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను చూస్తే మారాలి. నీ మాటలో ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. నీ మాట వలన వాళ్ళు బ్రతకాలి, బాగోవాలి, వాళ్ళు బ్రతకాలి. అది నువ్వు నేర్చుకోవాలి. అది మంచి మనస్సాక్షి. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి మనస్సాక్షి నాకు కావాలి అనుకున్నటువంటి వారు మీ చేతులు ఎత్తితే తప్పకుండా ప్రార్థన చేస్తాను. ఒకవేళ అలాగే అనుకొని కూడా ఇంటికాడ జీవిస్తే అది మీ ఇష్టం. నా వంతు నేను ప్రార్థన చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు క్రైస్తవుడు అయితే, క్రైస్తవురాలు అయితే నీకు మంచి మనస్సాక్షి కావాలంటే ఏం చేయాలి? బ్రతకడం నేర్చుకోవాలి, జీవించడం. అది ఎటువంటిదైనా సరే, నీకు ఎంత వ్యతిరేకత వచ్చినా సరే నువ్వు బ్రతకడం నేర్చుకోవాలి. నువ్వు అప్పుడు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంట్లో ఒకలాగా, ఈదులో ఒకలాగా, ఉద్యోగాల్లో ఒకలాగా, ప్రభా భార్య దగ్గర ఒకలాగా, భర్త దగ్గర ఒకలాగా, దేవ సంఘంలో ఒకలాగా బ్రతుకుతున్న వాళ్ళతో మాట్లాడండి. నాయన ఇప్పుడే మాట్లాడి దర్శించండి. నిజముగా మంచి మనస్సాక్షితో బ్రతుకుతామన్న వాళ్ళు ప్రభా దీవించండి. మంచి మనస్సాక్షిని వారికి ఇవ్వండి. దేవా నీకు వందనాలు. మంచి మనస్సాక్షిని వారికి ఇవ్వండి, సహాయం చేయండి. మీ దయాజాలి కనికరాలు ఉంచండి ప్రభా. కనికరం కలిగిన దేవుడు అని మీకు పేరు, దయ కలిగిన దేవుడు అని మీకు పేరు తండ్రి. నీకు వందనాలు. క్షమించే దేవుడు అని పేరు తండ్రి. సహాయం చేయండి. జీవాధిపతి నీకు వందనాలు దేవా, సహాయం చేయండి. ఏ బిడ్డలైతే మంచి మనస్సాక్షితో బ్రతకాలని ఆశపడుతున్నారో మంచి మనస్సాక్షిని వారికి దయచేయండి. వారి కుటుంబాన్ని, వారిని దీవించండి, అభివృద్ధిపరచండి తండ్రి. నీకు వందనాలు. అభివృద్ధిపరచండి, సహాయం చేయండి, అద్భుతాలు జరిగించండి. మీరే సహాయం చేయండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. మేము కూడా ఇంకా మంచి మనస్సాక్షితో బ్రతకడానికి కృప దయచేయండి. ఏది ఏమైనా సరే నీ పని కొరకు బ్రతకడానికి కృప దయచేయండి. అలాగే లేని వాళ్ళతో కూడా మాట్లాడి దర్శించండి. వారికి భయం కలిగించండి, సహాయం చేయండి. అబద్ధంగా జీవిస్తున్న వారికి ప్రభా నాయన అక్కడ వారిలో ఏమైతే జరిగిందో అది జరిగేలా సహాయం చేయండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన 3వ అధ్యాయంలో వారు నాయన ఎన్నే ఎబ్రి కలిగిన వాళ్ళు అటువంటి మనస్సాక్షి కలిగిన వారు ఆనాడు వదలలేదు, ఈనాడు వదలలేదని వదలని చెప్పిన దేవుడు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు దేవా. నాయన మంచి మంచి మనస్సాక్షిని దయచేయండి. మీరు తోడైండి నడిపించండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా.